ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసం సంవత్సరం చివరి దశకి మనం చేరుకున్నాము. కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా ఎలాంటి అదృష్టం వరించబోతుంది? ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారి మాస ఫలితాలు తెలుసుకునే ముందు మన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీషు సంవత్సరానికి అలవాటు పడ్డారు కాబట్టి ఇంగ్లీష్ సంవత్సరంలో ఇది చివరి మాసం. ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ గురించి చెప్పే ముందు వారి యొక్క ప్రత్యేకతలు ప్రతి రాశి గురించి మనం ప్రతి నెల చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఈ కర్కాటకము అంటే నండ్రకాయ గుర్తుగా మనం మహర్షులు నిర్ణయించారు. క్యాన్సర్ కణం కూడా అలాగే ఉంటుందని అంటారు. ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు దీని పేరు. ఇది కాలపురుషులకు 4వ స్థానము. కాలపురుషుడు 4వ స్థానము అంటే జలరాశి. ఈ రాశి గురు, శని, చంద్ర, బుధ గ్రహాల ప్రభావంతో ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు రాశి, గురువు ఉచ్చస్థితి పొందుతాడు. గురువు ఉచ్చస్థితి పొందేది పుష్యమి నక్షత్రంలో ఉచ్చస్థితి పొందుతాడు. పుష్యమి నక్షత్రం శనేశ్వరుడిది. శని నక్షత్రంలో గురువు ఉచ్చస్థితి. ఇప్పుడు నవగ్రహాలకు వరుసగా నక్షత్రాలు వస్తాయి కదా. అశ్విని నుంచి లెక్కేస్తే 9వ నక్షత్రం, చివరి నక్షత్రం ఆశ్లేష. ఆ నక్షత్రం అధిపతి బుధుడు. మళ్ళీ కేతు నక్షత్రంతో మకాని స్టార్ట్ అవుతుంది. మేషమండలము, సింహమండలము, ధనుర్మండలం 3 మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలంలో 9 నక్షత్రాలు ఉంటాయి. 9, 3, 20 నక్షత్రాలు జ్యోతిష్యం క్లోజ్. మొదటి మండలం క్లోజ్ అయ్యేది కర్కాటకంలోనే. అశ్విని 1, 9ది ఆశ్లేష. అంటే బుధుడు క్లోజ్ చేస్తాడు ఈ రాశిని. మళ్ళీ మకా స్టార్ట్ అవుతుంది సింహరాశిలో. వృశ్చికంలో జ్యేష్ఠ నక్షత్రంలో బుధుడే క్లోజ్ చేస్తాడు. మళ్ళీ మూల నక్షత్రంతో కేతు స్టార్ట్ చేస్తాడు ధనుసు రాశిలో. మళ్ళీ రేవతి నక్షత్రం బుధుడే క్లోజ్ చేస్తాడు. అంటే మొదటి మండలం క్లోజ్ అయ్యేది ఈ రాశిలోనే. అక్కడికి ఒక మనిషి యొక్క స్వరూపం వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక బిడ్డ పుట్టి కడికి చివరి బుధుడు ఆయుర్దాయం లెక్కేసి జన్మనిస్తాడు. అందుకే సంతానకారకుడు ఉచ్చస్థితి ఇక్కడ పుడతాడు. ఆయుర్దాయకారకుడైన శనేశ్వరుడు నక్షత్రంలోనే ఆయన ఉచ్చస్థితి పొందుతాడు. ఆయుర్దాయం ఎంత అని పూర్తి ఇది ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు అని లెక్క కట్టేసి చెప్పేటువంటి మ్యాథమెటిక్స్ బుధుడు నక్షత్రంతో క్లోజ్ అవుతుంది. మాతృకారకుడు చంద్రుడు, ప్రత్యేకమైన రాశి ఇది. శ్రీరామచంద్రుడు పుట్టిన రాశి ఇది. వీళ్ళకి డౌట్లు ఎక్కువ ఉంటాయి, ఏది క్లారిఫై చేసుకుని ముందుకెళ్ళారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అబ్బాయిలైతే మొదటి రాత్రి భార్య చేత్తో పాల గ్లాస్ తీసుకోకూడదు. మొదటి రాత్రి భార్య చేత్తో పాల గ్లాస్ తీసుకోకూడదు. పండ్ల రసం తీసుకోవాలి. వాళ్ళ తల్లిగా ఆమె మాకు ఆచారం లేదు అని చెప్పి పండ్ల రసం తీసుకోవాలి. ఎందుకు అంటే శుక్రుడు బాధకాధిపతి ఈ రాశికి. శుక్రుడు అంటే భార్యకారకుడే. శుక్రుడు వృషభ రాశి. వృషభ రాశిలో రోహిణి నక్షత్రం ఉంది, మిల్క్. ఆ నక్షత్రంలో శుక్రుడు శ్రీకృష్ణుడు పుట్టాడు. ఆయన పాలు పల పదార్థాలు ఎక్కువ తిన్నాడు. నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటాననేటువంటి భార్య వస్తుందని అర్థం. ఇక్కడ డామినేషన్ వస్తుంది అర్థం. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు సూర్యోదయానికి ముందే వివాహం చేసేయాలి. మంగళసూత్ర ధారణ. సూర్యోదయం తర్వాత చేస్తే భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోతారని అర్థం. అంటే సూర్యుడు డామినేషన్, అడ్మినిస్ట్రేషన్ కాబట్టి సూర్యోదయానికి ముందు వివాహం చేసుకోవాలి. పాల గ్లాస్ తీసుకోకూడదు. మేము తీసుకుంటామండి, మేము సూర్యోదయం తర్వాత చేసుకుంటామండి అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కాబట్టి ఈ రాశిలో ఇన్ని ఉన్నాయి. శ్రీరాముడు భార్య దూరమైందా? పిల్లల దూరమేరా? అన్నదమ్ముల దూరంగా వెళ్ళాడా? రాజ్యానికి దూరంగా వెళ్ళాడా? అన్నిటికి దూరంగా వెళ్ళాడా? పోయి అడవిలో కోతులను పట్టుకొని అరవీర భయంకర రాక్షసులపై యుద్ధాన్ని పోల్సి వచ్చింది. అంటే అది కారణాంతరాల వల్ల ఉన్నాయి. అంటే ఈ శ్రీరాముడిని ఎగ్జాంపుల్ తీసుకునేచ్చు ఈ రాశికి. అవన్నీ ఆయన జీవితంలో జరిగిన కష్టాలు వీళ్ళ పరిస్థితులు జరిగినట్టు ఖచ్చితంగా టచ్ అయిపోతాయి. అందుకే నేను ఇంతే, నేను ఇలాగ భార్యగా సంబంధించినటువంటి సమస్య ఉంటుంది. అదే శుక్రుడు లాభంలో ఉన్నాడంటే లేదా వ్యయంలో ఉంటే భార్య సూపర్. వీళ్ళకు రాశిలో ఉండకూడదు, సప్తమంలో ఉండకూడదు, కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి దాని ప్రకారం. కాబట్టి వీళ్ళకి ప్రధాన జాగ్రత్త నేను చెప్పడం జరిగింది.
ఈ రాశిలోనే మళ్ళీ సంతానకారుడు గురువు ఉచ్చస్థితి పొందుతాడు. గురువు ఉచ్చస్థితి అంటే దేవగురువు ఉచ్చస్థితి పొందేది ఇక్కడే. శని పుష్యమి నక్షత్రం అంటే అద్భుతమైన నక్షత్రం. ఈ పునర్వసు పుష్యమి నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ రాశిలో, ఈ నక్షత్రాల్లో పెండ్లి చేయకూడదు. ఎవరైనా సరే పెండ్లి ఈ నక్షత్రాలు పునర్వసు కదా, పుష్యమి, పునరపు దోషం అనేది ఈ పునర్వసు పుష్యమిని పునర్పు అంటారు. పునర్ అంటే పునర్వసు, పునర్పు అంటే పుష్యమి అని అర్థం. ఆ నక్షత్రంలో పెండ్లి చేస్తే మళ్ళీ మళ్ళీ పెండ్లి అవుతుందని అర్థం. పునర్ అంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఈ పునర్వసులో పుష్యములు వేస్తే మళ్ళీ అదే అవుతుందని అర్థం. అంటే 2-3 వివాహాలు దారితీసేస్తుంది. అందుకు పెళ్లి చేయకూడదు. ఇట్లా కొన్ని ఉన్నాయి. వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది ఇది, కానీ తెలుసుకొని కానీ ఆచరించుకుంటే ఈ జాగ్రత్తలు బయటపడవచ్చు. ఇక చాలు, క్లుప్తంగా మనం చెప్పాము. కర్కాటక రాశికి ఈ మాసం ఎలా ఉంది? ఈ రాశికి ఈ మధ్యనే మనకు చంద్రగ్రహణం జరిగింది, అష్టమ స్థానంలో జరిగింది. అది ప్రధాన దోషం. అది 1 సంవత్సర కాలం పాటు దాని ప్రభావాలు 3-4 విషయాల్లో వీళ్ళకు నష్టాలు కానీ, కష్టాలు కానీ, అవమానాలు కానీ, అగచాట్లు కానీ, లేదు ఏదైనా ఆగిపోవడం కానీ ఏదైనా జరిగేదని అవకాశం ఉంటుంది. గ్రహణ ప్రభావం పరిష్కారాలు చేసుకున్న వాళ్ళకు ఓకే, అది పరిష్కారం కాబట్టి పరిష్కారం. మనం తలపెట్టిన కార్యానికి అడ్డంకులు గ్రహణ ప్రభావం, ఎందుకంటే గ్రహణాలు సూర్యచంద్రులకే ప్రభావం ఎక్కువ చూపిస్తాయి. ఈ రాశి వాళ్ళకి 8వ స్థానంలో అష్టమ స్థానంలో కావడము, వక్రించి శనేశ్వరుడు అక్కడికే వస్తూ ఉండడము. ఆ గ్రహణ సమయంలో శనేశ్వరుడు వక్రించి కుంభం వైపు వస్తున్నాడు. చంద్రుడు వెళ్ళి పోయి రాహుతో అష్టమ స్థానంలో కలిసాడు. చంద్రుడు సున్నితమైన గ్రహం. ఈ రాశి వాళ్ళు చాలా సున్నితస్తులు. సంతోషం వచ్చిందనుకో ఎక్కువ వచ్చేస్తుంది, ఒక రేంజ్లో సంతోషపడిపోతారు. బాధ వచ్చిందనుకో అది కూడా ఎక్కువే వస్తుంది. గురుగారు, ఆ గ్రహణ సమయంలో గ్రహ శాంతులు కావచ్చు, కొన్ని పరిహారాలు కొంతమంది చేసుకున్నారు. బట్ స్టిల్ ఏ పరిహారం చేసుకోకుండా ఇప్పటికీ బాధపడుతున్న వారికి ఇప్పటికన్నా ఏదన్నా పరిహారం ఉంటుందా? చెప్పచ్చండి. ఏం చేయాలంటే వీళ్ళు చంద్రుడు, రాహువు, శని కంజక్షన్ అక్కడ అవుతున్నారు 8వ స్థానంలో. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే 1 కేజీ బియ్యము, 1 కేజీ నల్ల నువ్వులు, రేట్ ఎక్కువ అనుకుంటే 1/2 కేజీ తీసుకోవచ్చు. ఇంకా రాహు మినుములు అంటే ఉద్దులు పొట్టు ఉన్నటువంటివి, అది 1 కేజీ తీసుకొని 3 తీసుకొని, మినుములు ఒక సిమెంట్ కలర్ క్లాత్లో మూట కట్టేయాలి, బియ్యం ఒక వైట్ కలర్ క్లాత్లో మూట కట్టేయాలి, నువ్వులు ఒక బ్లాక్ కలర్ క్లాత్లో మూట కట్టేయాలి. జాకెట్ బిట్లు కూడా తీసుకోవచ్చు. రూపాయి బిళ్ళలు 11. విభూది గడ్డలు ఉంటాయి, విభూది గడ్డలాగా ఉంటుంది, అట్లా 4 పెట్టాలి. నిమ్మ పండ్లు 4 పెట్టాలి, ఒక్కో దాంట్లో 4. ఆకు ఒక్కలు, పసుపు, కుంకుమ పెట్టేసి 3 కవర్లు ఎత్తుకునేసి నవగ్రహ మండపంలో పెట్టేయచ్చు. లేదు ఎవరికైనా భిక్షగాళ్ళకి ఇచ్చేయచ్చు. లేదు ఎవరైనా సద్బ్రాహ్మణులు ఎవరైనా ఉండి స్వీకరించగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఉంటే ఇచ్చేయచ్చు. ఇచ్చేసి తలస్నానం కంపల్సరీ చేయాలి. అది శనివారం రాహుకాలంలో చేయొచ్చు, సోమవారం రాహుకాలంలో చేయొచ్చు. ఇక్కడ రాహు శని రాశిలో ఉన్నాడు కాబట్టి బియ్యాన్ని మనం చంద్రుని ఇస్తున్నాం కాబట్టి శనివారం రాహుకాలం కానీ సోమవారం రాహుకాలం కానీ ఇచ్చి కంపల్సరీ తలస్నానం చేయాలి. చేస్తే ఆ 3 గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది మనం తత్సంబంధ ధాన్యాలు మనం ఇచ్చేసినట్టు ఇది చేసుకోవచ్చు. కొంతమంది ఇవ్వగలిగిన వాళ్ళు వెండి సర్పాలు 2 చేసి నెయ్యిలో వేసి ఒక వెండి కప్పులో నెయ్యి పోసి అందులో వెండి సర్పాలు పెట్టి అవన్నీ ఇస్తారు. స్తోమత లేని వాళ్ళ కోసం నేను ఎప్పుడు పరిహారాలు ఆలోచిస్తూ ఉంటాను. అవన్నీ కూడా కరెక్టే. ఈ గ్రహణ శాంతుల కోసం పండితులు ఎంతోమంది నాలాంటి జోసులు చెప్పినవన్నీ కరెక్టే. కాబట్టి ఇక్కడ ఖర్చు తక్కువలో ఆలోచిస్తాను నేను ఎప్పుడు, కానీ ఇది చేసుకోవచ్చు, మంచిది. కానీ తలస్నానం కంపల్సరీ చేయాలి. ఫలితాల్లోకి వెళ్తే ఇంకా ఏ గ్రహాల వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? ఆ గ్రహణ ప్రభావం అనేది వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలంలో దానికి చేసుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే వీళ్ళకు వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు. వ్యయంలో గురువు ఉండడం అంత మంచిది కాదు. తర్వాత తీసుకుంటే 6వ ఇంట్లోకి కుజుడు, రవి వస్తున్నారు. ఈ 5, 6 స్థానాలపైన ఉన్నారు కుజుడు, రవి, అది మంచిది. ఇక శుక్రుడు వీళ్ళకి బాధించబడుతున్నాడు. శుక్ర మూఢం వస్తుంది కదా, శుక్రుడు వీళ్ళకు బాధకాధిపతి అన్నాడు. బాధకాధిపతి ఏమవుతున్నాడు, బాధించబడుతున్నాడు. మన కానివాడికి ఏదైనా కానీ యాక్సిడెంట్ ఏదనుకో హ్యాపీగా ఫీల్ అవుతాం. వాడు ఇంక 2 సంవత్సరాలు పైకి లేడు, నాకు తలకాయ నొప్పి వదిలిపోయింది అంటాం కదా. కొంచెం నెగిటివ్గా అయినా కానీ కామెడీగా ఉంది ఇది వినేదానికి. కాబట్టి శుక్రుడు బాధించబడుతున్నాడు వీళ్ళకు, అదొక మంచిది. ఇక బుధుడు కూడా
ఈ కుజపు రఘువుల మధ్యలో నలుగుతున్నాడు కాబట్టి ఈ డాక్యుమెంట్ ప్రాబ్లం వీళ్ళకు ఉంటుందండి ఫ్యూచర్లో. డాక్యుమెంట్స్ అంటే బుధుడు అంటే డాక్యుమెంట్ 12వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి ఆయన బుధుడు వీళ్ళకి వ్యతిరేకి. ఈ రాశి వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి 1-4 సార్లు చూసుకోవడం బెటర్, కరెక్ట్గా ఉందో లేదనేసి. లేదంటే ఏదో ఒక కరెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ కోర్టులో కొన్ని వేల లక్షల కేసులు ఉన్నాయి. మొత్తం డాక్యుమెంట్సే చూస్తూ ఉంటారు. అవి తేలేదు పాడు లేదు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఈ కయ్య నాది, ఈ చేను నాది, ఇది నీది, కాబట్టి నా డాక్యుమెంట్లో కరెక్ట్గా ఉంది, నా డాక్యుమెంట్లో నాదని ఉంది అంటుంటారు. ఇది బుధుడు కారణం. కాబట్టి ఇక ప్రధాన దోషం వచ్చేకాడికి ఇక 9వ ఇంట్లో శని ఉన్నాడు. 9వ ఇంట్లో శని ఉన్నాడు. శని మళ్ళీ ఏం చేస్తున్నాడు, రవిని చూస్తున్నాడు. కాబట్టి తండ్రికి ఇబ్బందిగా ఉంటుంది. గ్రహణము 8వ స్థానంలో జరిగింది. కాబట్టి దీని ప్రకారం చూసుకుంటే శాంతులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అనుకూలంగా 2 గ్రహాలు వచ్చినాయి, ఆ గ్రహాలు కూడా మళ్ళీ శని చూస్తున్నాడు. కాబట్టి కొంచెం పరిహార సమయం అని చెప్పచ్చు. పరిహారం చేసుకోవడం బెటరు. ఈ రాశి యాక్టివేట్ కావాలంటే లాజిక్ ఉన్న వాస్తవం కూడా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క గ్రహం ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రగ్రహ ప్రభావం 100కు 100% ఉన్నది తిరుమల దేవస్థానం. అందుకే ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంది. చంద్రుడు వశీకార ప్లానెట్. చంద్రుడు ఎవరికైతే లగ్నంలో 5, 7, 11 ఈ స్థానాలు ఉంటారో వాళ్ళు పెండ్లికి ప్రయత్నించాల్సిన పని లేదు, ఎదురు డిమాండ్ వస్తుంది. చదువుకునే తర్వాత విషయం, వాళ్ళు నచ్చేవాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. వశీకారం. చంద్రుడు అష్టమంలో, వ్యయంలో, 6లో ఇట్లా దుస్థానంలో ఉండడంతో, రాహుకేతులు తగలడంతో వశీకారం ఉండదు. ఎన్ని సంబంధాలు చూస్తూనే ఉంటారు. వశీకారం ఉండాలి. ఇక్కడ అమ్మాయి నచ్చిందంటే ఓకే, మాకు ఆ అమ్మాయి నచ్చింది, మేమేం చేయలేకపోతున్నాం అంటారు. అక్కడ చంద్రుడు ఉంటాడు అబ్బాయికి అనుకూలంగా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా తిరుమలకు వెళ్ళి రావడం మంచిది. ఆశ్లేష నక్షత్రం తిరుమల పర్వతం. ఈ నక్షత్రంలో, ఈ రాశిలో ఆశ్లేష నక్షత్రం ఉంది, చివరి నక్షత్రం. ఆదిశేషుడి నక్షత్రం అది. ఆదిశేష నక్షత్రం శేషాచల పర్వతం. శేషశైనవాస శ్రీ వెంకటేశ్వర అంటారు కదా, ఆయన శేషుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు తిరుమలకు వెళ్ళి రావడం చాలా చాలా మంచిది. సోమవారం వెళ్ళొచ్చు, పౌర్ణమి రోజు వెళ్ళొచ్చు, ఆశ్లేష నక్షత్రం రోజు వెళ్ళొచ్చు. చంద్రప్రభ వాహన పైన వెంకటేశ్వర స్వామిని ఊరేగింపే బ్రహ్మోత్సవాల్లో కంపల్సరీ వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మంచిది. శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా ఇంపార్టెంట్. గురువారం గురువు ఉచ్చస్థితిమంతుడు కదా, గురువారం నిజరూప దర్శనం ఇస్తారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని సన్న నామాలు వేసి ఆయన కళ్ళు అన్నీ కనిపించేట్టు పెడతారు. కాబట్టి కర్కాటక రాశికి తిరుమల పర్వతానికి దగ్గర కనెక్టివిటీ ఉంది. గురువారము, శనివారము, ఆశ్లేష నక్షత్రం, ఆదిశేషుడు, చంద్రస్థానము. కాబట్టి వీళ్ళకి తిరుమల పర్వతం వెళ్ళి వచ్చే కొద్దికి ఇప్పుడు చెప్తున్నవన్నీ కాళ్ళకి కొట్టుకోబోతాయి. ఇది ఇప్పుడు కాదు, లైఫ్ టైం చేసుకోవచ్చు వీళ్ళు. ఈ రాశి యాక్టివేట్ అయిపోతుంది. రాశి యాక్టివేట్ అయిపోతే మళ్ళీ ఏముంది. ప్రస్తుత కాలంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకి ఏదన్నా సూచనలు అంటే ఇదేనండి. పరిహారాలు చేసుకునే వాళ్ళు పరిహారం చేసుకోవాలి ఒకటి. మరి పరిహారాలు చేసుకున్నా కానీ మాకు ఇబ్బందిగా ఉందంటే తిరుమలకు వెళ్ళి రావడం ఒకటి. ఆశ్లేష నక్షత్రం రోజు, గురు శనివారం రోజు, పౌర్ణమి రోజు, సోమవారం రోజు వెళ్ళి రావచ్చు. ఈ గ్రహంలో ఉన్నటువంటి రకాల ఎనర్జీ లెవెల్స్ చెప్పాను. అందులో శ్రీరాముడు ఈ నక్షత్రంలో, ఈ రాశిలోనే పుట్టాడు కాబట్టి, పునర్వసు నక్షత్రంలో ఈ లగ్నంలో పుట్టాడు కాబట్టి శ్రీరామ ఆరాధన విశేషంగా చేయొచ్చు. శ్రీరాముడి భజనలు, పాటలు. ఈ సుప్రభాతం కౌసల్య రామ సుప్రజ అని శ్రీరాముడికి వశిష్ఠుడు నిద్రలేపేదని చెప్పింది. అది ఆయన మహావిష్ణువుతో మా వెంకటేశ్వర స్వామికి దాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా బాగా చదవచ్చు. గ్రహ తీవ్రతలు, వ్యతిరేకతలు తగ్గుతాయి. ఓకే. సో ఈ రెమెడీస్ చేసుకుంటే అంత బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి విశేషంగా ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.